for visiting the English Review channel. We'll examine the use of the past perfect tense in this video. Whether at work or while on vacation, being able to speak in detail about the past in English is a huge advantage. The past perfect tense provides the missing piece, missing link that enables you to compare various past actions and past acts. You're likely already familiar with the simple past tense, present perfect. We'll focus on past perfect tense in this video. హలో ఇంగ్లీష్ రివ్యూ ఛానల్ని సందర్శించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఉపయోగాన్ని పరిశీలిస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంతవరకు సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ మీద వీడియోస్ చేయడం జరిగింది. ఇది 6th వీడియో, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దిస్ ఈస్ ద ఓవర్వ్యూ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో యొక్క ఓవర్వ్యూ, ఈ సెక్షన్స్ అన్ని ఈ వీడియోలో మీరు చూడనై ఉన్నారు, విననై ఉన్నారు. Past perfect tense sentence structure, usage, active voice, passive voice conversion, and the difference among simple past, present perfect, and past perfect tense. If you want to understand the entire concept, listen to this video clip from start to finish. If you're looking for a specific point, use the timeline hooked up to the comment section. The timeline for this video is provided in the comment section as well as the description section. You can click the timeline based on your preference. మీరు మొత్తం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వీడియో క్లిప్ని ప్రారంభం నుండి చివరి వరకు వినండి. లేదా మీకు ఏదైనా నిర్దిష్టమైన పాయింట్ కొరకు ఈ వీడియోని క్లిక్ చేసినట్లయితే కమెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్ సెక్షన్లో ఈ వీడియో యొక్క టైమ్ లైన్, ఎక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడానో, యూసేజ్ ఎక్కడ మాట్లాడానో, యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్ ఎక్కడ కన్వర్షన్ ఉందో, డిఫరెన్స్ ఏంటో ఆ టైమ్ లైన్ మొత్తం ఉంది. మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఆ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. నౌ లెట్స్ స్టార్ట్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్. మనము సెంటెన్స్ స్ట్రక్చర్ని ఏ విధంగా ఫామ్ చేస్తామంటే, విల్ టేక్ అ సబ్జెక్ట్. దిస్ ఇస్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్సో. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్గా మనం ఏదైనా వర్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఈజీ అంటే, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ఏదైనా, అది ఐయు, వి, దే, సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్, ఏ సబ్జెక్ట్ అయినా మనం హ్యాడే యూజ్ చేస్తాం. మామూలుగా వేరే టెన్సెస్ కనుక మనం చూసినట్లయితే, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వీటన్నిటికి కూడా హ్యావ్ యూజ్ చేస్తాం. ఈ టెన్సెస్ హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్కి హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఇన్ రిమెంబరింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్, హ్యాడ్ అండ్ V3 ఫామ్. లెట్స్ లుక్ అట్ వన్ ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఐ హ్యాడ్ వర్క్డ్ ఇన్ చెన్నై ఫర్ 3 years. నేను చెన్నైలో 3 ఏళ్ళు పనిచేశాను. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంది. ఇది V3 ఫామ్. ఇక్కడ ఈ సెంటెన్స్, ఈ యొక్క క్లాజ్ ఏదైతే ఉందో, ఈ క్లాజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అయితే ఎప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ క్లాజ్ని మనం ఇండిపెండెంట్గా వాడకూడదు, స్టాండ్ అలోన్గా వాడకూడదు. ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ విత్ అనదర్ క్లాజ్. ఐ హ్యాడ్ వర్క్డ్ ఇన్ చెన్నై ఫర్ 3 years బిఫోర్ ఐ వర్క్డ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూడండి, బిఫోర్ ఐ వర్క్డ్ అనేది ఒక యాక్షన్, ఐ హ్యాడ్ వర్క్డ్ అనేది అనదర్ యాక్షన్. చెన్నైలో పనిచేయడం, హైదరాబాద్లో పనిచేయడం, ఈ 2 యాక్షన్స్ కూడా గతంలో జరిగిపోయాయి. సో వెన్ యూ వాంట్ టు టాక్ అబౌట్ 2 యాక్షన్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, ఈ డబుల్ పాస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో, అంటే ప్రజెంట్కి ముందుగా జరిగిన యాక్షన్ కాకుండా దానికన్నా ముందుగా జరిగిన యాక్షన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఫర్ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్, subject plus had plus V3 and extra words or additional information. Now, negative sentence. Negative లో మనకి ఎప్పుడు కూడా మనము not అనే పదాన్ని వాడతాం. We just have to add not to this positive sentence structure. Subject plus had not plus V3 additional information. Subject plus had not V3 అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ పర్ఫెక్ట్ టెన్సెస్లో ఎప్పుడు కూడా మనము V3 ఫామ్నే యూజ్ చేయాలి. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానీ. పర్ఫెక్ట్ అనే పదం వస్తే మనం అక్కడ V3 ఫామ్ని యూజ్ చేయాలి. గుర్తుంచుకోండి. ఒక ఎగ్జాంపుల్ నెగటివ్ సెంటెన్స్కి, ఐ హ్యాడ్ నాట్ V3 డిస్కస్ ద ఇష్యూ విత్ హిమ్. ఐ హ్యాడ్ నాట్ డిస్కస్ ద ఇష్యూ విత్ హిమ్. మీరు ఏదైనా సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. జాన్ హ్యాడ్ నాట్ డిస్కస్ ద ఇష్యూ విత్ హిమ్. బాయ్స్ హ్యాడ్ నాట్ డిస్కస్ ద ఇష్యూ విత్ హిమ్. నేను అంటే ఇక్కడ దాన్ని తెలుగు మీనింగ్ ఏమొస్తుంది, నేను అతనితో సమస్యను గురించి చర్చించలేదు. సో ఈజీ టు రిమెంబర్, జస్ట్ యాడ్ నాట్ టు ద, నాట్ ఆఫ్టర్ హ్యాడ్ తర్వాత నాట్ యాడ్ చేస్తే మనకి నెగటివ్ సెంటెన్స్ వస్తుంది. పాజిటివ్ క్వశ్చన్.
మనం క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఒకవేళ ఆ క్వశ్చన్లో ఉంటే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందు పెట్టుకోవాలి. ది సబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఈ ప్రొనౌన్స్ అన్ని కానీ ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ నౌన్, ఈ ప్రొనౌన్స్ కానీ సింగులర్ నౌన్ కానీ వాడతాం. ఇవే వాడతాం మనం సబ్జెక్ట్ ప్లేస్లో. అంటే అడ్వాన్స్డ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అయితే ఆరంభంలో మీరు జస్ట్ ఫోకస్ ఆన్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఈ పదాలు మాత్రమే వస్తాయి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, ఆర్ ప్లూరల్ సబ్జెక్ట్ ఆర్ సింగులర్ సబ్జెక్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాజిటివ్ క్వశ్చన్. Put had followed by subject and V3 additional information. జస్ట్ ఇక్కడ వరకు సెంటెన్స్ ఫామ్ అయిపోతుంది. కానీ ఇంకా మీరు సెంటెన్స్కి యాడ్ చేయాలంటే మీరు ఎక్స్ట్రా వర్డ్స్ని, అడిషనల్ ఫ్రేజెస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. హ్యాడ్ యూ మెట్ ద మేనేజర్. హ్యాడ్ ఇది సబ్జెక్ట్, V3. హ్యాడ్ యూ మెట్, దిస్ ఇస్ ద ఎక్స్ట్రా వర్డ్, ఎక్స్ట్రా ఫ్రేజ్. హ్యాడ్ యూ మెట్ ద మేనేజర్, మీరు మేనేజర్ని కలిశారా? పాజిటివ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు నెగిటివ్ రావాలంటే చాలా సింపుల్. హ్యాడ్ యూ నాట్ మెట్ ద మేనేజర్, ఈజీ. నెగిటివ్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేస్తూ ఉన్నప్పుడు జస్ట్ మనం నాట్ అనేది పాజిటివ్ సెంటెన్స్కి కానీ పాజిటివ్ క్వశ్చన్ కానీ యాడ్ చేయాలి. అయితే ఎక్కడ యాడ్ చేయాలనేది మీరు కొంత ఫోకస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. హ్యాడ్ సబ్జెక్ట్ తర్వాత నాట్, సబ్జెక్ట్ తర్వాత నాట్ని మనము యాడ్ చేస్తాం. అయితే కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఉంటాయి, హ్యాడెంట్ అని. ఈ కాంట్రాక్టెడ్ ఫామ్ వచ్చినప్పుడు మనకి మళ్ళీ వేరేగా ఉంటుంది. ఇఫ్ దెర్ ఇస్ అ కాంట్రాక్టెడ్ ఫామ్, జస్ట్ నాట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఫర్ నౌ డోంట్ వరీ అబౌట్ ద కాంట్రాక్టెడ్ ఫామ్, జస్ట్ ఫోకస్ ఆన్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. ఎక్స్పాండెడ్ ఫామ్లో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్, V3 అండ్ ఎక్స్ట్రా ఇన్ఫో, అడిషనల్ ఇన్ఫో, ఎక్స్ట్రా ఫ్రేజెస్. అన్ ఎగ్జాంపుల్ సెంటెన్స్, హ్యాడ్ యూ నాట్ స్పోకెన్ టు హిస్ డాడ్. అతను తన తండ్రితో మాట్లాడలేదా? ఇక్కడ మళ్ళీ మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ క్లాజ్ ఎప్పుడు వాడాలి అంటే దీంతో పాటు మళ్ళీ మనం ఇంకో క్లాజ్ వాడాలి. హ్యాడ్ యూ నాట్ స్పోకెన్ టు హిస్ డాడ్ బిఫోర్ హీ వెంట్ టు బెంగళూరు. బెంగళూరు వెళ్ళక మునుపు అతను తన తండ్రితో మాట్లాడలేదా? ఇక్కడ మనం ఇంకో వర్బ్, రెండు యాక్షన్స్ ఉన్నాయి. హ్యాడ్ యూ నాట్ స్పోకెన్ అనేది ఒక యాక్షన్, వెంట్ అనేది రెండు యాక్షన్స్, 2 యాక్షన్స్. ఈ 2 యాక్షన్స్ని మనము సీక్వెన్స్లో చెప్పాలనుకున్నప్పుడు మనము డబుల్ పాస్ట్ అంటే ఎర్లియర్ యాక్షన్, రిమోట్ యాక్షన్ అని కూడా మనము పిలవచ్చు. ఈ డబుల్ పాస్ట్ ఇక్కడ మనం హ్యాడ్ని యూజ్ చేయాలి. ఏది గతంలో జరిగిన ఒక క్రియ కంటే ముందు జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము ఎక్స్ప్రెస్ చేయాలి. సో వీ నీడ్ టు యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ when there are 2 actions happened in the past. Let us call this past action, and this one is double past action. You can also call these 2 actions with different names. You can call earlier action and remote action. Whatever is easy for you to remember, you can use those words and phrases. But for convenience, let us use past action and double past action. So double past action must be expressed in past perfect tense. Well, let us quickly review only the structures, the formula. You can say that these are formulas. Positive, subject plus had plus V3 and any additional phrases. Negative, subject plus had not, V3 and extra phrases. Positive question, had, subject, V3, extra phrases. Negative question, had, subject, not, V3 and extra phrases. So make a note of this and get familiar with these structures. Now let's move to the next section, that is past perfect uses. ఏ సందర్భంలో మనము past perfect tense ని ఉపయోగించాలి? ఫస్ట్ సందర్భం ఏంటంటే డబుల్ పాస్ట్. ఇంతవరకు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. డబుల్ పాస్ట్ యాక్షన్ ఉన్నప్పుడు మనము ఆ డబుల్ పాస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఒక చిన్న టైం లైన్ ఇస్తాను. ఇది పాస్ట్, ఇది డబుల్ పాస్ట్. సో లెట్ us take this example. Before I worked in Dubai, I had worked in Sydney. ఈ వర్డ్ బిఫోర్ అనే వర్డ్ మనకి ఏం సూచిస్తూ ఉందంటే ఈ రెండు యాక్షన్స్, ఈ ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్, లేదా ఇది ఫస్టో ఇది సెకండో మనకు తెలియదు. బట్ ఐ మీన్ ఇఫ్ యూ కేర్ఫుల్లీ అనలైజ్ దిస్ సెంటెన్స్, బిఫోర్ ఐ వర్క్డ్ ఇన్ దుబాయ్, ఐ హ్యాడ్ వర్క్డ్ ఇన్ సిడ్నీ. ఇక్కడ మనము ఐ హ్యాడ్ వర్క్డ్ అని చూడగానే మనకి ఏం అర్థమవుతుంది? ఇది పాస్ట్లో జరిగిన యాక్షన్ కన్నా ముందుగా జరిగిందని. కాబట్టి మనం హ్యాడ్ వర్క్డ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాం. అంటే సిడ్నీలో జరిగిన యాక్షన్ అనేది డబుల్ పాస్ట్ యాక్షన్, దుబాయ్లో వర్క్ చేయడం, దుబాయ్లో జరిగిన యాక్షన్ అనేది ఇమీడియట్ పాస్ట్ యాక్షన్, earlier action. Let's identify the immediate action and double past action. He had missed idoka action.
He had missed the bus, so he arrived late. సో ఒక టైమ్ లైన్ తీసుకుందాం ఇక్కడ. He arrived late. Arrived late అనేది ఇక్కడ జరిగింది. Arrived. ఎందుకు అంటే he had missed. అంతకన్నా ముందు ఎందుకు ఈ యాక్షన్ చేయాల్సి వచ్చింది అంటే he missed the bus. Missed the bus. Had మనము యూజ్ చేయాలి ఎందుకంటే ఇది డబుల్ పాస్ట్ యాక్షన్. డబుల్ పాస్ట్ యాక్షన్ సింపుల్గా గుర్తుంచుకోండి. when two actions happen in the past, one is the immediate past action and the other one is the double past action. We must express the double past action in past perfect tense. The remote action must be expressed in past perfect tense. The second usage or the second use is duration of double past action. Again, see the bottom line is same. The bottom line doesn't change. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నామంటే రెండు యాక్షన్స్ ఉండాలి గతంలో. రెండు యాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఆ రెండు యాక్షన్స్ కూడా సీక్వెన్స్లో ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి జరిగినది ఉండాలి. ఆ సీక్వెన్స్లో ఉన్నప్పుడే డబుల్ పాస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్తో, తర్వాత ఇమీడియట్ పాస్ట్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో మనం యూజ్ చేస్తాం. బై ద టైమ్ హీ ఫినిష్డ్ హిస్ గ్రాడ్యుయేషన్ హీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ హిస్ ఓన్ కంపెనీ. సో ఇక్కడ ఫినిషింగ్ అనేది ఒక యాక్షన్, స్టార్టెడ్ అనేది అనదర్ యాక్షన్. ఇక్కడ ఇమీడియట్ పాస్ట్లో ఇది ప్రెజెంట్ అనుకుంటే, ఈ పాయింట్ ప్రెజెంట్ అనుకుంటే, ఇమీడియట్ పాస్ట్లో జరిగింది ఏంటంటే ఈ ఫినిష్డ్ గ్రాడ్యుయేషన్. అంతకన్నా ముందు జరిగింది ఏంటి? అతను తన సొంత కంపెనీని ప్రారంభించేశాడు. తన సొంత కంపెనీని ప్రారంభించిన క్రియని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వ్యక్తపరచాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. సో లెట్ us టేక్ ద నెక్స్ట్ వన్. షీ హ్యాడ్ రిటన్ 3 books. రిటన్ అనేది ఒక వర్బ్. బై ద టైమ్ షీ వాజ్ అనేది కూడా పాస్ట్ టైంని సూచిస్తూ ఉంది. ఇక్కడ ఒక టైం లైన్ని మనము డ్రా చేద్దాం. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు వచ్చింది. ఆ 12 సంవత్సరాల కంటే ముందే ఈ 3 పుస్తకాలని ఆమె రచించింది. ఈ writing the 3 books happened before she turned 12 years. 12 years రాకముందే ఆమె 3 పుస్తకాలని రాసింది. సో దిస్ హ్యాస్ టు బి expressed in past perfect tense. So a quick review. 2 actions. Immediate past ఏమో V2లో రాయాలి, అది సింపుల్ పాస్ట్ టెన్స్లో. డబుల్ పాస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ని ఉపయోగించాలి. రైట్. ద థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా నేను ఒక వేరే వీడియోలో ఈ స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హ్యాడ్, హ్యావ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్, ఈ 3 ఫ్రేజెస్ని తీసుకొని వేరే వీడియో చేస్తాను. బట్ ఫర్ నౌ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ స్ట్రక్చర్. ఇక్కడ ఫస్ట్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈ సెకండ్ హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తూ ఉన్నాం. సో హ్యాడ్ అనే పదము, హ్యావ్ అనే పదము, హ్యాజ్ అనే పదము, ఈ 3 కూడా మనము హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాము. తర్వాత మెయిన్ వర్బ్గా కూడా మనం యూజ్ చేస్తాము. మెయిన్ వర్బ్గా యూజ్ చేసినప్పుడు పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు మెయిన్ వర్బ్గా ఉపయోగిస్తాం. పొసెషన్ అంటే ఏదైనా కలిగి ఉండడం. ఐ హ్యావ్ ఎ బైక్, నాకు బైక్ ఉంది. ఐ హ్యాడ్ ఎ బైక్ అంటే నాకు బైక్ ఉండింది, గతంలో ఉండింది. సో పొసెషన్ గురించి మనం మాట్లాడినప్పుడు మెయిన్ వర్బ్గా హ్యాడ్, హ్యావ్, హ్యాజ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా అలాగే ఐ హ్యాడ్ అ సైకిల్ బిఫోర్ ఐ బాట్, ఇదొక యాక్షన్. ఇతను బైక్ కొనుక్కున్నాడు ఎప్పుడు? గతంలో. అంతకన్నా ముందు ఇతని దగ్గర ఏముంది? ఒక సైకిల్ ఉంది. ఆ సైకిల్ అతని దగ్గర ఉండడం అనేది డబుల్ పాస్ట్లో జరిగింది కాబట్టి మనము హ్యాడ్ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఒకవేళ మీకు ఈ సెంటెన్స్ నేను చెప్పింది మీకు అర్థమైతే దట్స్ గ్రేట్. మీకు అర్థం కాకపోతే అట్లీస్ట్ మీరు ఈ ఒక పాయింట్ని రిటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఐ హ్యాడ్ అని ఎప్పుడన్నా మనం స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, సెకండ్ హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్. నేను ఇంకా డీటెయిల్డ్గా హ్యాడ్, హ్యావ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్ గురించి ఒక చిన్న షార్ట్ క్లిప్ వేరే వీడియోలో చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఈజ్ అన్రియల్ థింగ్స్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇమాజినరీ థింగ్స్ ఇన్ ద పాస్ట్. ఇమాజినరీ థింగ్స్ లేదా హైపోథెటికల్ థింగ్స్ అంటే గతంలో మనకి ఏదన్నా చేసి ఉండాల్సింది అని అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి సందర్భాన్ని మనం వివరించడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకి ఐ విష్ ఐ హ్యాడ్ హెల్ప్ మై ఫ్రెండ్ అంటే నీ స్నేహితుడు ఒక సమస్యలో ఉన్నాడు, నీకు సహాయం చేసే అవకాశం వచ్చింది కానీ నువ్వు సహాయం చేయలేదు. కానీ తర్వాత యు ఆర్ రిగ్రెటింగ్, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. అయ్యో నేను నా స్నేహితుడికి సహాయం చేసి ఉండాల్సిందే, నేను నా స్నేహితుడికి సహాయం చేస్తే ఎంత బాగుండును అని నీలో నువ్వు అనుకునే ఆ విషయాలు ఉంటాయి కదా, ఆ విషయాల్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ విష్ ఐ హ్యాడ్ హెల్ప్ మై ఫ్రెండ్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యూ వర్ సిక్ ఐ వుడ్ హ్యావ్ విజిటెడ్ యూ. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యూ వర్ సిక్ ఐ వుడ్ హ్యావ్ విజిటెడ్ యూ. మీరు
లేదా నువ్వు అనారోగ్యంతో ఉన్నారని లేదా ఉన్నావని నాకు తెలుసుంటే నేను ఖచ్చితంగా వచ్చి నిన్ను సందర్శించి ఉండేవాడిని. అంటే ఇది కండిషనల్ స్టేట్మెంట్. అగైన్ దేర్ విల్ బి ఎ సెపరేట్ వీడియో ఆన్ కండిషనల్ స్టేట్మెంట్స్. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 యాక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ కూడా. హ్యాడ్ నోన్, వుడ్ హ్యావ్ విజిటెడ్. ఈ వుడ్ హ్యావ్ విజిటెడ్ నాకు తెలిసి ఉంటే అప్పుడు నేను విజిట్ చేసేవాడిని. అంటే ఈ విజిటేషన్ ఎప్పుడు జరిగేది, అతన్ని కలవడం అనేది ఎప్పుడు జరిగేది, ప్రజెంట్కి దగ్గరగా ఉన్నప్పుడు కలిగేది. ఎప్పుడు ఈ యాక్షన్ చేస్తాడు అంటే అతను సిక్గా ఉన్నాడని లేదా అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి ఉంటే. తెలవడం అనేది డబుల్ పాస్ట్లో జరుగుతుంది, విజిట్ చేయడం అనేది ఇమీడియట్ పాస్ట్లో జరుగుతూ ఉంది. రైట్, ఐ హోప్ దట్ యు గాట్ ద పాయింట్. నెక్స్ట్ 4th యూసేజ్ ఏంటంటే రిపోర్టెడ్ స్పీచ్. నా రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి అంటే, నా స్నేహితుడు నాకు ఏదన్నా చెప్తాడు, నేను ఇంకో స్నేహితుడికి ఈ మొదటగా స్నేహితుడు చెప్పిన విషయాలని రిపోర్ట్ చేసినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పే ఆ యొక్క వాక్యాలు ఏదైతే ఉంటాయో ఆ వాక్యాలను, ఆ సెంటెన్సెస్ని రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నాయని మనం చెప్తామన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వెంకట్ టోల్డ్ మీ దట్ జాన్ హ్యాడ్ లెఫ్ట్ ఫర్ బెంగళూరు. ఇక్కడ వెంకట్ నాకు ఏం చెప్పాడు, జాన్ అనే వ్యక్తి బెంగళూరుకి వెళ్ళిపోయాడని. ఇక్కడ అగైన్ టూ యాక్షన్స్ ఉన్నాయి. టెల్లింగ్ అనేది ఇమీడియట్ పాస్ట్లో జరిగింది. ఈ వెంకట్ నాతో చెప్పడానికంటే ముందే జాన్ బెంగళూరుకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ 2 యాక్షన్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ అవుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. రైట్, let us quickly recap the uses of past perfect tense. First usage is double past action, especially when there is a sequence, and this applies to all usages. ఈ డబుల్ పాస్ట్ యాక్షన్కి మనము హ్యాడ్ అని అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. డ్యూరేషన్ ఆఫ్ డబుల్ పాస్ట్, అన్రియల్ థింగ్స్ ఇన్ ద పాస్ట్. అండ్ ఫైనలీ రిపోర్టెడ్ స్పీచ్లో కూడా మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. Now let's look at how we can convert a sentence which is in past perfect tense, which is in active voice, to passive voice. యాక్టివ్ వాయిస్లో ఉన్న పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మార్చాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జాన్ హ్యాడ్ ఫిక్స్డ్ మెనీ ఇష్యూస్ బిఫోర్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్. వీటిని 2 భాగాలుగా మనం విడగొడితే మొదటి భాగంలో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, జాన్ హ్యాడ్ ఫిక్స్డ్ మెనీ ఇష్యూస్. సెకండ్ భాగంలో ఉన్నది సింపుల్ పాస్ట్లో ఉంది, బిఫోర్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్. అయితే మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న ఈ క్లాజ్ని, సెంటెన్స్ని ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, జాన్. వర్బ్ అంటే హ్యాడ్ ఫిక్స్డ్. ఆబ్జెక్ట్ ఏంటి, మెనీ ఇష్యూస్. సబ్జెక్ట్ అంటే హూ ఆర్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం దాన్ని మనం సబ్జెక్ట్ అని పిలుస్తాం. ఇక్కడ ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం, జాన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి జాన్ సబ్జెక్ట్. వర్బ్ ఏంటి, జాన్ ఏం చేశాడు, ఫిక్స్ చేశాడు అంటే సాల్వ్ చేశాడు, పరిష్కరించాడు. ఏం పరిష్కరించాడు, ఇష్యూస్, సమస్యల్ని పరిష్కరించాడు. ఈ పరిష్కరించడం అనేది దేని మీద జరపబడింది అంటే సమస్యల మీద జరపబడింది. అంటే దీని ఎఫెక్ట్ దేని మీద ఉంది, ఆబ్జెక్ట్ మీద ఉంది. ఆబ్జెక్ట్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. యాక్షన్ని రిసీవ్ చేసుకునే దాన్ని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. అయితే యాక్షన్ని రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఆబ్జెక్ట్కి వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి. అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ అనేది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఈజ్ రిసీవింగ్ దిస్ యాక్షన్ ఆఫ్ బీయింగ్ ఫిక్స్డ్. జాన్ హ్యాడ్ ఫిక్స్డ్ మెనీ ఇష్యూస్. సో మనము ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ఇష్యూస్ని సబ్జెక్ట్గా మార్చుకుంటాం. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న జాన్ని ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్గా మారుస్తాం. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. మెనీ ఇష్యూస్ హ్యాడ్ బీన్ ఫిక్స్డ్. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ హ్యాడ్ ఉంది కదా, బీన్ అనేది యాడ్ చేస్తాం. లెట్ మీ డూ లైక్ దిస్. సో ఇక్కడ సబ్జెక్ట్ పెట్టుకుంటాం. యాక్చువల్గా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది. ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏం రాస్తున్నాం, ఇక్కడ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో తీసుకొస్తున్నాం. సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఓకే, సో దిస్ పార్ట్, ద ఫస్ట్ పార్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు అ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి మనం కన్వర్ట్ మార్చాం. ఈ నెక్స్ట్ పార్ట్, బిఫోర్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్, ఇందులో ఆబ్జెక్ట్ లేదు. బిఫోర్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్, ఆబ్జెక్ట్ లేకపోతే మనము ఆ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేము. ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటేనే మనము ప్యాసివ్లోకి మారుస్తాం. అయితే మిగతా ఇంకా డీటెయిల్స్ మనము రానున్న
దినాల్లో రానున్న రోజుల్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. బట్ ఫర్ నౌ దిస్ ఈస్ ద స్ట్రక్చర్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బికమ్స్ ద సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ V3 by, then subject of the active voice becomes the object. Cross rule. Right? Next, difference ఏంటి? మనము చివరిగా సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఈ మూడు కూడా గతం గురించి మనం మాట్లాడుతున్నప్పుడే ఉపయోగిస్తాం. అయితే వీటి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే, ఇక్కడ ఈ మూడు ఎగ్జాంపుల్స్ మనము యూస్ చేసుకొని తేడాన్ని అర్థం చేసుకొని వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. ఐ ఫినిష్ మై వర్క్ ఎస్టర్డే. ఇక్కడ నిర్దిష్టంగా ఎప్పుడు జరిగిందో అనేది మనం స్పెసిఫై చేస్తా ఉన్నాం. నిన్న నా పని ముగించాను. స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎస్టర్డే. అదే ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, ఇది గతంలో జరిగిపోయింది. కానీ ఎప్పుడు జరిగింది? నిన్న జరిగి ఉండొచ్చు, ఒక నిమిషం ముందు జరిగి ఉండొచ్చు, ఒక సంవత్సరం ముందు జరిగి ఉండొచ్చు. ఇది ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. టైంని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో స్పెసిఫై చేయం. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రెండు యాక్షన్స్ ఉండాలి. ఒకటి ఇమీడియట్ పాస్ట్, మరొకటి ఇక్కడ టైం స్పెసిఫై చేస్తాము, ఇక్కడ టైంని స్పెసిఫై చేయము. ఇక్కడ టూ యాక్షన్స్. వీటిని ఈ నిమోనిక్స్ని మీరు గుర్తుంచుకోండి. నిమోనిక్ అంటే ఒక వర్డ్ కానీ ఏదైనా పిక్చర్ కానీ గుర్తుంచుకోవడానికి ఉపయోగించే ఏదైనా దాన్ని నిమోనిక్ అని పిలుస్తాం. సో సింపుల్ పాస్ట్లో టైంని స్పెసిఫై చేస్తాము, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో టైంని స్పెసిఫై చేయము. పాస్ట్ పర్ఫెక్ట్లో టూ యాక్షన్స్ సీక్వెన్స్లో ఉండాలి. అప్పుడు డబుల్ పాస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. So that's it. Thank you so much. If you haven't subscribed the channel, please do subscribe and share it with your friends. I will be preparing content that will be useful for you for your spoken English, written English and competitive exams. Thank you so much once again.